హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. టుడే వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి అండి. ఈ వ్లాగ్ చూసే ముందు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా విజ్ఞానాన్ని తొలగి మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను వినాయక చవితిలోని ఏ యాక్టివిటీస్ అనేది చేసుకున్నామో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. మా లోకాంక్ష తల్లి నేను ముందు మార్కెట్ వెళ్ళి భుజగన పైన అయితే మా ఇంటికి తీసుకొచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, పత్తిరి అవన్నీ కొనుక్కోవాలి కదండి వినాయక చవితికి. సో అన్నీ కొనేసుకొని ఇంటికి వచ్చేసాను. నేను ఈ వినాయకుని అయితే రెడీ చేసేసుకొని గణపతిని ముందుగా తయారు చేసుకొని గణపతికి పూజించాలి కదా. సో పసుపు గణపతిని తయారు చేసేసుకున్నాను. సో తయారు చేసేసుకొని పత్తిరి గట్రా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. సో అరేంజ్ చేసుకొని పాలు వెళ్ళి ఇంకా నెక్స్ట్ పలహారాలు నైవేద్యాలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. సో శనగలు, పాల తాలికలు, పులిహోర, నెక్స్ట్ ఉండ్రాళ్ళు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ లడ్డు అండి. సో పెద్ద లడ్డు కూడా మేము గణనాథుడికి పెట్టాము. అండ్ నెక్స్ట్ దీపం వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సద్య దీపం సమోస్తుతే అని దండం కూడా పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ మంత్రాలు అయితే చదివేసుకుంటున్నాను. వైవమాత్రాయ నమః భక్త విఘ్నేశ విఘ్నాయ నమః చతుర్భాయ నమః శక్తి సంయుతాయ నమః శూర్పకర్ణాయ నమః బ్రహ్మ విద్యుతాయ నమః కామినే నమః పాశాంకుశదాయ నమః సోమ సూర్యాజ్ఞాలోచనాయ నమః షణ్ణాయ నమః నీరాంజనాయ నమః స్వయం సిద్ధ్యాయ నమః బీజపూర్వ ఫల సిద్ధాకాయ నమః శాశ్వతాయ నమః విద్వతుర్యాయ నమః గదినే నమః ఇక్తుషయ నమః శుద్ధి హర్షితాయ నమః జటితాయ నమః. ఓం దేవుడికి దండం పెట్టు. వినాయకుని వ్రత కథ. నూతన మహాముని సౌకిని మొదలైన మనుషులను విఘ్నేశ్వరుని పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజారసుడు అనే రాక్షస రాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజారసుడు, స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరికను తీర్చేందుకోసం గజారసుడి పొట్ట లోపల ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాస శివుడి ఇల్లులోని ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజారసుడి పొట్టలోని ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడికి ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడింది. చివరికి విష్ణుమూర్తి ప్రారంభించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుణ్ణి బారి నుండి నా భర్తని కాపాడి నాకు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఏదైనా ఓం విఘ్నేశ్వర. ఓం శంకరాయ మంగళం గజానాయ మంగళం శంకరాయ మంగళం గజానాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శ్రీలక్ష్మీ మంగళం జయలక్ష్మీ మంగళం శ్రీలక్ష్మీ మంగళం జయలక్ష్మీ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గజానాయ మంగళం గణానాయ మంగళం గజానాయ మంగళం గణానాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. చూసారు కదండి, ఈరోజు నేను వ్రతం అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లోని. ఈవినింగ్ అదే మా గన్నాథుని చూడండి ఎంత నిండుగా ఉన్నారు కదా. సో మీరు కూడా ఇలాగే చేసుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా కమెంట్ చేయండి.
లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం అన్న సంతర్పణకి వెళ్ళామన్నమాట. సో అక్కడ అన్న సంతర్పణ ఎలా అయింది అనేది ఇది కూడా చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ అక్కడ అన్న సంతర్పణకి వెళ్ళిన వినాయకుడు చాలా చాలా నిండుగా ఉన్నారు కదండి. సో దండం పెట్టేసుకొని అయితే అన్న సంతర్పణలో అయితే వెళ్ళి భోజనం చేసేసాము. సో అక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా అండి చాలా చాలా బాగా చేస్తారు మా ఊళ్ళోని వినాయక చవితి అయితే. అంటే ఒక పండగలా ఉంటుందన్నమాట. అన్ని రోజులు పండగలా ఉంటుంది. చాలా నీట్గా అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. రోజుకి ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ డైలీ అనుసంతర్పణ అవుతుంది. ఈవినింగ్ మా బొజ్జగాని పైన అయితే మేము స్టేజ్ దగ్గరికి ఇచ్చేసాము. సో అక్కడ ప్రోగ్రామ్ అండి ఈవినింగ్ అక్కడ పెట్టారు బొమ్మ నిమజ్జనానికి. చాలా బాగుంది. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారన్నమాట. చాలా బాగుంది ప్రోగ్రామ్ అయితే. మేము కూడా ఫొటోస్ తీసేసుకున్నాం. థ్యాంక్ యూ.